Ekadi Silver Jewelry, a unit of Hamsa Jewels. Call 9100 హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ప్రేమించడంలో కానీ పెళ్లి చేసుకోవడంలో కానీ ఒక పార్ట్నర్ని చూస్ చేసుకోవాలంటే మనల్ని ప్రేమించే వాళ్ళని చూసుకోవాలా, మనకి ఎవరి మీద ప్రేమ ఉంటుందో వాళ్ళని చూసుకోవాలా, మళ్ళీ వినండి, మన మీద ప్రేమ ఉన్న వాళ్ళని చూసుకోవాలా, మనకి ఎవరి మీద ప్రేమ ఉందో వాళ్ళని చూస్ చేసుకోవాలా అంటే ఇది ఒక కన్ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుంది. మనం ప్రేమించే వాళ్ళకి వాళ్ళ మీద ప్రేమ ఉండాలి కదా, అదే ప్రేమని ప్రేమగా ప్రేమిస్తూ ప్రేమగా చూసుకుంటుంది అన్నట్టు ఈ డౌట్ అనేది నాకు చాలా ఇయర్స్ నుంచి ఉంది. అండ్ ఈ మధ్య కాలంలో చూస్తున్న సందర్భాలను బట్టి ఈ విషయం గురించి ఖచ్చితంగా మాట్లాడాలని డిసైడ్ అయ్యాను అనమాట. అందుకే రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రాంలో ఈరోజు నాతో పాటు ఉషశ్రీ గారు, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అనమాట, మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్ వైషు. బాగున్నారా? బాగున్నాను. సో ప్రేమని ప్రేమగా ప్రేమిస్తూ చూసుకుందాం. ప్రేమించాలి అంటే, పెళ్లి చేసుకోవాలంటే కూడా మన మీద ఎక్కువ ప్రేమ ఉండే వ్యక్తిని ఆ పర్సన్ని చూస్ చేసుకోవాలా, లేదా మనకి ఎవరి మీద అయితే ఎక్కువ ఇష్టం ఉంటుందో మనం ప్రేమించిన వాళ్ళని చూస్ చేసుకోవాలా, మనం ప్రేమించిన వాళ్ళన మనల్ని ప్రేమించే వాళ్ళన? ఇది నీ డౌట్. ఎస్. నిన్నొక వ్యక్తి ఎప్పుడు ప్రేమిస్తాడు? లైక్ ఎప్పుడు అంటే టైమా, లేకపోతే ఎలాంటి సందర్భాలు, సిచ్యువేషన్లో ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు అనుకుంటావు? తనకి నువ్వు నచ్చినప్పుడు, ఇంకా మనం బాగా లోలో ఉండినప్పుడు, వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నప్పుడు, ఇంకా మనకు దరిద్రమైన సిచ్యువేషన్లో మనకి ఏదో ఒక యాక్సిడెంట్ అయినా కూడా స్టిల్ దే ఆర్ లవింగ్ అస్, ఇంకా మన ఫ్యామిలీకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనతో. ఇవన్నీ ప్రేమించిన తర్వాత అతను నిన్ను చూసుకునే సందర్భాలు. ఓకే. అసలు నిన్ను ఒక వ్యక్తి ఎందుకు ప్రేమిస్తాడు? లుకింగ్ గుడ్, ఎస్, చూడడానికి ఇంకా బాగుందని, నీ యాటిట్యూడ్, నీ స్మైల్ నచ్చి, నువ్వు పక్కన వాళ్ళు ఇలా హెల్ప్ చేస్తుంటే లాంగ్ షార్ట్ లో చూసి, లేదంటే జిమ్ లో వర్కౌట్స్ బాగా చేస్తుందని చూసి, ఇంకా ఇలాంటివి ఫిజికల్ అట్రాక్షన్స్ అంటారు. టు బిగిన్ విత్. ఆ తర్వాత ఇంకా మాట్లాడడానికి, మనతో ఏదైనా సమస్య ఉన్నప్పుడు పంచుకోవడానికి, నీ ఆలోచన పద్ధతి, నీ యాటిట్యూడ్, నీ క్యారెక్టరు, నీ బిహేవియర్ తనకి సింక్ అవుతుంది అనిపించినప్పుడు, సింక్ అవ్వకపోయినా కొన్ని సందర్భాల్లో తన్ని నువ్వు అంటే ఇంప్రెస్ చేసినవి గుర్తొచ్చి సింక్ చేసుకుంటూ నేను లవ్ చేస్తాను. ఎస్ కదా, ఈ స్టాండర్డ్ ఆఫ్ ఫార్ములా అర్థమైంది కదా. కమ్ టు, నువ్వెవరైనా ఎందుకు లవ్ చేస్తావు? ఎనీబడి ఆర్ ఆడియన్స్ లో వైస్ వర్సా కదా, సేమ్ ఉంటుందేమో. నేనైనా చూడడానికి బాగుంటారు ఫస్ట్, ఆ తర్వాత వాళ్ళ యాటిట్యూడ్. అమ్మాయిలు, ఇది సైకాలజీ ఎనాలిసిస్ చేసి బీబీసీ వాళ్ళు చెప్పారు. మనం 6th క్లాస్ లో ఉన్నప్పుడు అప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి ఇంత నాలెడ్జ్ మనకి. ఇద్దరు వ్యక్తులు అట్రాక్షన్, అమ్మాయి చూసేది ఏంటి ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అబ్బాయి చూసేది ఏంటి. ఓకే, ఇట్స్ నాట్ ఈక్వల్. నువ్వు చెప్పు. నన్ను ఎందుకులేండి, ఇంకా నార్మల్ గా అడుగుతున్నా. అమ్మాయి పర్స్పెక్టివ్ చెప్పు, అబ్బాయిది నేను చెప్తాను ఎందుకంటే నేను అనాలిసిస్ చేశాను కాబట్టి. ఒక అమ్మాయిగా నువ్వు అబ్బాయిలో ఏం చూస్తావు లవ్ చేయాలంటే? యూజువలీ రెస్పెక్ట్, ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్, మనకి ఎక్కువ గౌరవం ఇస్తుండే వ్యక్తిని, ఇంకా హెల్పింగ్ నేచర్ బాగుండాలి, రచ్చ చేసి గోల చేసే పర్సన్ కాకుండా, మన కన్నీళ్ళు వస్తుంటే తుడవగలిగిన వ్యక్తి. అసలు కన్నీళ్ళే రాకుండా చూసుకునే ఒక బాధ్యత తీసుకునే భర్త, యా, ఆర్ బాయ్ ఫ్రెండ్. ఎస్. ఇంకా ఇంకా ఆడపిల్లగా ఏ ఆడపిల్లన్నా కోరుకునేది, ఇంకా చిన్నపిల్ల కాబట్టి నీకు ఇంకా క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, ఉన్నా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఇది మెయిన్ కదా, అమ్మాయిల బేసిక్ ఇన్స్టింక్ట్ అనమాట. ఇట్లా ఇన్స్టింక్ట్ చెప్తుంది మనకి, వీడితో ఉంటే నాకు సేఫ్టీ ఉంటుందా. ఇది వెంటనే ప్రతి ఒక్క అమ్మాయికి ఆ ఇన్స్టింక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది సేఫ్టీ ఆ సెక్యూరిటీ. నేను ఎందుకు లవ్ చేసి నాకు అర్థం కావట్లేదే, కానీ వాడు అంటే నాకు అదేంటి, వాడు నేను తిడుతూ ఉంటాడు, రిస్ట్రిక్ట్ చేస్తాడు బయటకి, ఏమోని వాడితో ఉంటే మా డాడీతో ఉన్న సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది, మా నాన్న దగ్గర ఉంటే ఎంత సేఫ్గా ఉంటానో అట్లా ఉంటుంది. దట్స్ ద బిగ్గెస్ట్ పుల్లింగ్ పాయింట్ ఫర్ అ గర్ల్. ఎస్, తెలుసా? మేబీ ఇట్స్ అ సైకలాజికల్ ఫ్యాక్ట్. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రొవైడర్ అయి ఉండాలి అబ్బాయి. ఓకే ఓకే, ఆడికి డింగుటక జాబ్ ఉన్నా, ఏదో స్టార్టింగ్లో నచ్చి కొన్ని రోజులు తిరుగుదు, కానీ అమ్మాయికి పెద్ద క్లారిటీ ఉంటుంది, నేను పెళ్లి చేసుకోను, ఫ్రెండ్స్ చేస్తా సరదాగా.
ప్రొవైడర్ అయి ఉండాలి. దిస్ ఈస్ ఆల్సో బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ దట్ కేమ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇది వరకు మాస్కులిన్ ఎనర్జీ అంటే వేటకెళ్ళి తినటానికి తీసుకొచ్చి ఈ ఇన్స్టింక్ట్ నుంచి లేడీస్కి అది వచ్చింది. దట్ షీ షుడ్ బి సేఫ్ ఇన్ అ హౌస్. ఒక మగాడు అంటే తన ఒక హౌస్లో తన ప్రాజని బిడ్డల్ని సేఫ్గా పెట్టి వాడెళ్ళి వేటకెళ్ళి ఫుడ్ తీసుకురావాలి. దిస్ ఇస్ అ ప్రొవైడర్ ఇన్స్టింక్ట్ ఉంటుంది అమ్మాయికి. ఎవరైతే తనని జీవితాంతం సుఖంగా సంతోషంగా తనకు కావాల్సినవి సమకూర్చగలిగే సత్తా ఉంటుందో వాడితో జత కలవాలని చూసుకుంటాం. ఓకేనా? ఈ మధ్యలో వచ్చే ఎన్ని ఫ్లింగ్స్, ఆడవాళ్ళకి కూడా ఫ్లింగ్స్ ఉంటాయి, ఆడవాళ్ళకి కూడా కోరికలు ఉంటాయి, ఆడవాళ్ళకి కూడా ఇష్టాలు ఉంటాయి, ఆడపిల్లలు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటారు. సో మగాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ఇది కనుక మీరు ఇవ్వలేదు అనుకోండి, ఎవరన్నా అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుందని చెప్పినా, మీతో జీవితాంతం ఉంటానని ఒప్పించినా అస్సలు నమ్మకండి, వదిలేసి వెళ్ళిపోద్ది. సో ఇది ఓకే, వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది యాక్చువల్లీ. అంటే మనల్ని లవ్ చేసే వాళ్ళ లేకపోతే మనల్ని లవ్ చేసే వాళ్ళ అన్నప్పుడు ఈ లవ్ అనే ఫీలింగ్ ఏదో ఒక పాయింట్లో వస్తుంది. అదే నిజం అనుకుని డెసిషన్స్ తీసుకోవద్దని చెప్తున్నా. సో అమ్మాయిలు అయితే సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రొవైడర్ మెంటాలిటీ. ఆ తర్వాత ఈ రెండు బేసిక్ యానిమలిస్టిక్ ఇన్స్టింక్ట్ నుంచి ఒక హ్యూమన్కి వచ్చాయి. సొసైటికల్ పరంగా ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఒక సొసైటీలో ఉండి భార్యాభర్తలుగా ఉండి ఇలా కొన్ని సంవత్సరాలు కూడా మన జెండెక్స్ అప్డేట్ అయింది. ఓకే, దాంట్లో చూసుకుంటే సొసైటీ పరంగా నన్ను గౌరవంగా ఎవరు ఉంచుతారు? ఎగ్జాక్ట్లీ, ఆడపిల్లగా. ఇది మ్యాండేట్. ఏ ఫ్యామిలీ, ఏ మగాడు పక్కన నించుంటే నాకు ఆ గౌరవం వస్తుంది అనేది ఆడపిల్ల చూస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ ఇన్స్టింక్ట్ అండ్ దిస్ ఇస్ మచ్ మోర్. ఫారెన్లో అయితే డబ్బు, ఇది ఆ ప్రొవైడర్ మెంటాలిటీ అలా చూస్తారు. అండ్ నెక్స్ట్ లెవెల్లో పియర్ గ్రూప్ చూస్తారు. అంటే యూఎస్లో మనకి బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి అంట్లు తోమేవాడు ఫ్రెండ్ ఉంటాడు, అట్లా పియర్ గ్రూప్ చూస్తారు, వీళ్ళు ఎవరితో తిరుగుతారు. సో ఇది ఫారెన్ వాళ్ళు అనాలిసిస్ చేసింది కాబట్టి అలా చెప్పారు. మన ఇండియన్ సొసైటీకి ఏంటంటే, నేను ఎవరి ఫ్యామిలీకి వెళ్తే బాగుంటాను, లేకపోతే సొసైటీలో ఇతను ఎలాంటి దీంట్లో వచ్చాడని చెప్పి. సో దీస్ ఆర్ ద 3 బేసిక్ థింగ్స్. ఇంకా 2 ఉన్నాయి, అన్ని చెప్పను ఇప్పుడు, ఇవి చాలు నీకు, చిన్నపిల్లవి ఇప్పుడు. ఓకే, సో దీస్ ఆర్ ద 3 థింగ్స్ విచ్ ఆర్ విమెన్ సీ. సో ఈ 3 ఫుల్ఫిల్ అయిన రోజు రాసుకో వైషు, ఈ 3 ఫుల్ఫిల్ అయిన రోజు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని జీవితాంతం లవ్ చేస్తుంది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అబ్బాయి. ఓకే ఓకే, ఇంక మిగిలిన ఏ చూసి పెళ్లి చేసుకుంటారన్నా ఒప్పుకోవద్దు, అది లాంగ్ టర్మ్ ఉంటుంది. ఓకే, ఒక అమ్మాయి నిన్ను ఇవి నువ్వు ఇవ్వగలిగి ఉండి ఇవ్వాలని నీకున్నప్పుడే పెళ్లి చేసుకో. మళ్ళీ నీ దగ్గర ఉన్నా నీకు ఆ అమ్మాయికి ఇవ్వాలని అనిపించకపోవచ్చు. మళ్ళీ ఇదొక సూక్ష్మమైన సీక్రెట్. ఓకే, నీ దగ్గర ఉంటాయి. ఏ అమ్మాయికి నీకు ఇవ్వాలనిపిస్తుందో, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఒక 30-40 ఏళ్ళు అదే అమ్మాయికి ఇవ్వాలనిపించాలి, అప్పుడు పెళ్లి చేసుకోవాలి. అర్థమైందా? ఓకే, ఈ సినిమా ఒకటి ఉంది, గౌతమ్, లావణ్య త్రిపాఠి, చూడలేదు, రాహుల్, అందరు చూసుంటారు మ్యామ్. మొన్న ఈ మధ్య కూడా రిలీజ్ చేశారు, అందాల రాక్షసి. ఎస్, అందాల రాక్షసి. దాంట్లో 2 క్యారెక్టర్లు ఉంటారు, ఒకరు సూర్య, ఇంకొకరు గౌతమ్. సూర్యకి ఆ అమ్మాయి అంటే పిచ్చి, వెర్రి, మొత్తం ఆ అమ్మాయి కోసం గుడి కట్టే అంత ప్రేమ సూర్యది. సూర్యతో బ్రేకప్ అయిందని తెలిసి, ఆ అమ్మాయి అలానే ఉందని తెలిసి, ఇంకా తను ప్రేమిస్తుందని తెలిసి, గౌతమ్ నా ఇంతే ప్రేమ ఉంటుంది, అలానే ప్రేమిస్తూ ఉంటాడు, ఆ అబ్బాయి కోసం వెయిట్ చేస్తుందని తెలిసి కూడా ప్రేమిస్తూ, ఆ అబ్బాయిని వాళ్ళ నాన్న చంపేస్తాడని తెలిసి వీడే ముందు చచ్చిపోయి ఇది చేసుకునే అంత ప్రేమ గౌతమ్కి ఉంటుంది. నాకుండే ప్రేమని ఎలా చేయాలో అర్థం కావట్లేదు నాన్న అని చెప్పేసి మాట్లాడు. ఆ 2 పర్స్పెక్టివ్లో చూస్తే 2 ప్రేమిస్తున్నారు కదా, ఎవరిది గొప్ప ప్రేమ అని అనుకోవచ్చు అక్కడ? దట్స్ అ వెరీ గ్రేట్ క్వశ్చన్. ప్రేమ అన్నం పెట్టదు వైషు. ప్రేమ ఇస్ డిఫరెంట్. మన పురాణాల్లో కానీ ఎక్కడైనా సరే ఆడపిల్లకి, మళ్ళీ చెప్తున్నాను, కమింగ్ బ్యాక్ టు ద హ్యూమన్ ఇన్స్టింక్ట్, ఓకే, ప్రేమ అన్నం పెట్టదు. ఇలా ఎంతో నాని సినిమా జెర్సీ చూసావు కదా, ఎంతో గాఢమైన ప్రేమ, అదేంటో గానీ ఉన్న మాటుగా పెళ్లి చేసుకుంటాడు. ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయి అంత అందంగా ఉన్నంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి
హౌ షీ ఎండెడ్ హర్ లైఫ్. డూ యూ థింక్ అమ్మాయి ఏ ఆడదానికైనా ప్రేమని చూస్ చేసుకోండి అని చెప్పుద్దా, సరైన భర్త నీకు ప్రొవైడ్ చేయగలిగే వాడిని చూసుకోమని చెప్పుద్దా ఆఫ్టర్ గోయింగ్ త్రూ సో మచ్? ఓకే, ప్రొవైడ్ చేసుకొని ఎండ్ ఆఫ్ ద డే ఒక ఆడదానికి సేఫ్టీ, సెక్యూరిటీ, బేసిక్ లైఫ్ స్టైల్. వై కాంట్ షీ బి ఏ ప్రొవైడర్? తనే సంపాదించవచ్చు కదా, ఆమె సంపాదిస్తే సూపర్ కదా. బట్ నేను మళ్ళీ చెప్తున్నా, ఆడదానికి ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చిరాకు వచ్చేస్తుంది. అంతెందుకు నాకే, నా 40, ఇంకో 10 ఏళ్ళు పని చేస్తానేమో, 50 ఏళ్ళ తర్వాత కూడా నేను పనిచేసి ఒక మొగుడికి పెట్టాలి అని అనిపించదు ఆడదానికి. ఓకే, దట్స్ నాట్ ఎ బేసిక్. విమెన్ ఏంటంటే నర్చర్. అబ్బాయి బీజాలు ఇస్తే బిడ్డను కనిస్తుంది, ఒక ఇల్లు ఇస్తే హోమ్ చేసి లివింగ్ స్పేస్ క్రియేట్ చేస్తుంది, బియ్యం ఇస్తే అన్నం వండి నర్చర్ అయ్యారు. సో దట్స్ అ బేసిక్ విమెన్స్ నేచర్. అబ్బాయి ఇస్ అ ప్రొవైడర్. వాడు వెళ్ళి పొట్లాడి గొడవపడి, దట్ మెంటాలిటీ ఇస్ లైక్ దట్స్ వైరింగ్ మనకు అలా ఉంది. ఓకే, అంటే మనం ఇప్పుడు మార్చేసుకున్నాం కదా, బోత్ ఆర్ ఈక్వల్, వీ నీడ్ జెండర్ ఈక్వాలిటీ, ఇద్దరు సమానంగా చూడండి. బాడీ, మన హార్మోన్స్ భగవంతుడు క్రియేట్ చేసింది అయితే మారలేదు ఐషు. ఎంత జెనెటికల్ ఇంజెక్షన్లు చేసుకుని అమ్మాయిలు అబ్బాయిలు మారినా ఆర్ హ్యూమన్స్. హ్యూమన్ ఇన్స్టింక్ట్ అంటారు, ఇది డిఎన్ఏలో ఉంటుంది. దిస్ ఇస్ ఇంబైబ్డ్ ఇన్ డిఎన్ఏ. డిఎన్ఏ నువ్వు మారుస్తావా? లేదు. ఒక అమ్మాయి ఓపిక కానీ ఎమోషన్స్ కానీ ఎంతవరకు ఉంటే ఎంతవరకు పనిచేయగలదు, ఎంతవరకు సంపాదించగలదు? తనని తను చూసుకుంటూ, తన బిడ్డల్ని చూసుకుంటూ, మొగుడిని కూడా బిడ్డలా చూసుకోవాలంటే వెగుట వస్తుంది అమ్మాయికి, విసుగు కాదు. నీకు ఇంకా తెలియదు కాబట్టి వెగుటు. అలాంటి జీవితం ఏ ఆడది కోరుకోదు. సో అబ్బాయిల గురించి చెప్పా, అమ్మాయిల గురించి మరో ఎపిసోడ్లో చెప్తా. బట్ లెట్స్ కంక్లూడ్ ద అబ్బాయి వర్షన్. ఓకే ఓకే, ఒక అమ్మాయి కోరుకునేది ఇవి. అబ్బాయిలు కనుక ఇప్పుడు చాలామంది రిచ్ వాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే, ఇవన్నీ ఇవన్నీ ఇస్తూ వాళ్ళకి అమ్మాయిని ప్రేమించాలనిపించాలి. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేవాడు ఉంటే ఒక 100 ప్రపోజల్స్, ఒక 1,00,000 ప్రపోజల్స్ వస్తాయి. ఇవన్నీ ఇస్తున్నాను కాబట్టి ఈ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందా, ఇవన్నీ లేకపోయినా ఈ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందా అని చూస్ చేసుకోవాలి అమ్మాయిని. నాకు ఇంకా నా క్వశ్చన్ ఆన్సర్ రాలేదు. మనల్ని ప్రేమించే వాళ్ళ, అదే చెప్తున్నా, ప్రేమించే వాళ్ళ. నిన్ను ఈ అబ్బాయిని ఒక 100 మంది ప్రేమిస్తున్నారమ్మా. నేను అబ్బాయి పర్స్పెక్టివ్ చెప్తున్నా, ఇది 2 డిఫరెంట్ సినారియోస్. ఫస్ట్ అబ్బాయి చెప్తా, తర్వాత అమ్మాయి చెప్తా. సో అబ్బాయిని ఒక ప్రొవైడర్ అయి ఉన్నాడు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాడు, సొసైటీలో స్టేటస్ ఇస్తాడు, ఇంకో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కూడా ఇస్తున్నాడు. నీకు ఒక 100 ప్రపోజల్, చూడటానికి హ్యాండ్సమ్గా ఉన్నాడు, అట్రాక్టివ్ ఉన్నాడు, మంచి కుర్రల్లాగా ఉన్నాడు. సో ఫిజికల్ రిలేషన్షిప్ ఇస్ ద 4th థింగ్ యాక్చువల్లీ. ఒక రిలేషన్షిప్ మనకది పెద్దవాళ్ళు మన జాతకాలు చూసి అది కనుక కరెక్ట్ గా ఉంటేనే పెళ్లిళ్ళు చేసుకోమన్నారు. ఒక 30-40 ఏళ్ళు కాపురాలు చేయగలిగితేనే వాళ్ళని చేసుకోమన్నారు. అది ఎందుకులే అని చెప్పలేదు, బట్ ఇక నువ్వు నన్ను వదిలేలేవు కాబట్టి చెప్తున్నారు. సో ఒక మగాడికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆడది తోడుగా, ఒక అబామాకి కింద స్థాయి నుంచి కూడా భార్య ఉంది. అందుకే వాళ్ళంత పవర్ఫుల్ అయ్యారు. సో మగాడు తనని ప్రేమిస్తుంది అంటే ఇవన్నీ చూసి ఈ సుఖాలన్నీ నా దగ్గర నుంచి దోచుకోవడానికి ప్రేమిస్తుందా, ఈ సుఖాలు నేను ఇవ్వకపోయినా ఇలానే ప్రేమిస్తుందా, ఈ సుఖాలు తగ్గినా ఇలానే ప్రేమిస్తుందా, ఈ సుఖాలు నా నుంచి తుంచుకెళ్ళిపోయినా ప్రేమిస్తుందా, ఈ సుఖాలు ఉంటేనే ప్రేమిస్తుందా? సో ప్రేమలో లోతు చూసుకోవాలి. నన్ను ప్రేమిస్తుందిగా పెళ్లి చేసుకుంటాను కాదు, ఎందుకు ప్రేమిస్తుంది, ఎలా ప్రేమిస్తుంది, ఎప్పుడు ప్రేమిస్తుంది, ఎంతవరకు ప్రేమిస్తుంది, వాల్యుయేషన్ చేసుకోవాలి. ఇది చేసుకోగలిగితే మగాడు ఈ 100 మందిలో, ఈ 1,00,000 మందిలో తనకి తానే తోడై, నీడై, వెన్నుగా దండుగా ఉండే ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలి. అప్పుడే మగాడు సక్సెస్ అవుతాడు. ఇది నేను ఎవరు చెప్పరు నీకు. సెలెక్షన్ ఆఫ్ అ విమెన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అ క్వాలిటీ విమెన్. శంకిడి జాతి, చాలా జాతి అమ్మాయిలు ఉంటారు. అమ్మాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వేసేయడం అలా చేస్తున్నారు ఈ మధ్య అబ్బాయిలు. అండ్ బాగుంది కదా, దానికి డబ్బులు ఉన్నాయి కదా అని పెళ్లి చేసుకుంటారు. అది పెట్టే టార్చర్ ఎట్టుంటుందో తెలుసా? ఓసారి పెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. సో మిమ్మల్ని లవ్ చేస్తుందనో, అమ్మాయికి డబ్బులు ఉన్నాయనో, లేకపోతే అమ్మాయి ఒక 10 నెలలో 11 నెలలో చాలా బాగుందని అమ్మాయిలు బాగా నటించగలరు కూడా. సరైన అమ్మాయిని, నిన్ను లవ్ చేసే అమ్మాయిని, ఇంకోటి నువ్వు అమ్మాయికి ఇవన్నీ ఇవ్వగలగాలి, లవ్ చేయగలగాలి. షుడ్ బి వైస్ వర్సా. ఈ 100 మంది అమ్మాయిల్లో ఒకదాన్ని లవ్ చేయొచ్చు, ఇంకొక అమ్మాయి చుప్పనాథలా ఉండి టెంప్ట్ చేసే గుణాలు లేకపోవచ్చు.
ఓకే, డోంట్ జడ్జ్. నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తాను కాబట్టి ఈ అమ్మాయి నాకు సెట్ అయింది కాబట్టి ఈ అమ్మాయిని పెళ్లి, దట్స్ అ రాంగ్ డెసిషన్. ఎస్. నీకు అమ్మాయి మీద ప్రేమ కలగాలి అంటే రైట్ అమ్మాయి మీద కలగదు ఇనిషియల్గా, నాటుగానే ఉంటుంది ఎప్పుడు. సో వెయిట్ టిల్ ద లవ్ హ్యాపెన్స్. సో నువ్వు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే లవ్ అని ఒక కంక్లూజన్కి వచ్చి జంప్ చేయకండి. నన్ను ప్రేమిస్తుంది, నేను ప్రేమించకపోయినా పర్లేదు, జీవితాంతం నన్ను బాగా చూసుకుంటుంది, ఇది ఒక నానుడు ఉంది. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకోవాలని. అది ఎప్పుడంటే ఈ సందర్భాలు టిక్కు కొట్టినప్పుడు మళ్ళీ అమ్మాయిల గురించి తర్వాత చెప్తారు. మీరు ప్రతిసారి లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా దానికి కూడా మంచి వ్యూస్ వెళ్ళాయి, దాంట్లో కూడా కన్క్లూజన్ ఏముంటది, నెక్స్ట్ దాంట్లో లాస్ట్ అలానే వదిలేశారు. లాస్ట్ టైం అయిపోతుందండి, లేకపోతే చెప్తాను ఇంకో అరగంట. లాస్ట్ టాపిక్ అలానే నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకుందాం దాంట్లో. ఇప్పుడు చెప్పమంటే చెప్తాను వైషు, మీరు కట్ చేసేస్తారు కదా. 12 minutes 15 minutes మించి గంట సేపు అయినా మాట్లాడుతాను, అదే ఉంది కంటెంట్ అట్లా అండి. క్లారిటీ ఇవ్వాలి మనం. నన్ను అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు మళ్ళీ దీనికోసం పాపం వాళ్ళు ఎత్తుకుంటూ జనాలు ఆపాదించుకొని లైఫ్ లో నిజంగా కనుక ఇది అప్లై చేస్తే రిజల్ట్స్ రాలేదని అడుగు నన్ను, నేను ఒప్పుకుంటా. అరే నేను చెప్పింది కరెక్ట్ కాదు రాబాయ్ అని. రిజల్ట్స్ గ్యారంటీ వస్తాయి. నేను రీసెర్చ్ చేసి చదివి సైకాలజికల్ అనాలిసిస్ లో చూసి నేను అప్లై చేసి చెప్తున్నా. ఇది నా స్వానుభవం. ఎందుకని సింగిల్ గా ఉన్నా, నా లైఫ్ లో నిజంగా అలాంటి అబ్బాయి దొరికితే ఆ అబ్బాయితో ఉంటే ఆనందంగా ఉందా, బాగుందా, ప్రేమించానా కాదు, నేను ఎవరితో ఉండలేకపోతే ప్రతిరోజు ఈ మనిషి లేకుండా నేను బతకలేను, ఈ మనిషి ఎట్టి పరిస్థితుల్లో నా పక్కనే ఉండాలి, వాడి దగ్గర డబ్బులు ఉండని లేకపోని ఏమన్నా ఉండని, ఇతన్ని వదిలి నేను ఉండలేను, ఇతనితో కలిసి ఉంటే ఆనందంగా ఉంది కాదు, ఇతన్ని వదిలి నేను ఉండలేను అన్న రోజు పెళ్లి చేసుకుంటా వైష్. ఇది నా అనాలిసిస్. ఆ వచ్చిన రోజు ఆ జీవితాంతం నీ ఆఖరి ఊపిరి వదిలే వరకు ఆ మనిషి నీతోనే ఉంటాడు. డన్. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తా. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.